నీ శరీరాన్ని బాగు చేయాలి. ఈరోజు నీ శరీరాన్ని బాగు చేస్తే నీ హృదయమందు పెట్టిన దేవుని వాక్యము కనబడుతుంది నీకు. రిపేర్ ద థింగ్స్. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన వాటిని విసర్జించాలి. ఎప్పుడైతే నీ శరీరమైన దేవుని ఆలయమును, హృదయమనే దేవుని ఆలయమును నువ్వు రిపేర్ చేయాలని డిసైడ్ చేసుకుంటావో, నీ జీవితంలో నుంచి దుర్నీతి పారిపోతుంది. కమ్ ఆన్, స్టార్ట్ రిపేరింగ్ యువర్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడిని, లైక్ సమరయ స్త్రీకి దేవుడు చెప్పాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. అంటే లిటరల్లీ ఆయన ఏం చెప్పాడంటే, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆమె ఏమంటదంటే, నన్నేమో ఆ కొండ మీదకి రాని, నేను అక్కడ కొండ మీద ఆరాధిస్తాం, మీరేమో మందిరంలో ఆరాధించుకుంటారు అని అంటాడు. మందిరం అవసరం లేదు, నువ్వు కొండ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వే దేవుని ఆలయమా. అవునా అన్నప్పుడు ఆయన అంటాడు, ఫస్ట్ వెళ్ళి భర్తలు తీసుకురండి, రిపేర్ ఫస్ట్ రిపేర్. నీ భర్తలు తీసు. నాకెవరు లేరు, 5 ఉన్నారు. నువ్వు కరెక్టే చెప్పావు కానీ నీకు 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, రిపేర్ చేయడం అంటే నీలో ఉన్న ఆ చెడుతనం నువ్వు బయట పెట్టాలి. దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, రిపేర్ చేసి దుర్నీతి వలన కలిగిన అపవిత్రతనంతటిని క్లీన్ చేసి పరిశుద్ధుడిగా మారుస్తాడు. నిన్ను మార్చునుగాక.